జై శ్రీకృష్ణ. భగవద్గీత 4వ అధ్యాయం 2వ శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. శ్రీకృష్ణుడు అర్జునునితో ఈ శ్లోకంలో ఇలా అన్నారు: ఓ శత్రువులను జయించేవాడా, రాజర్షులు ఈ విధంగా యోగశాస్త్రాల్ని పరంపరగా పొందారు. కానీ కాలగమనంలో ఈ లోకంలో లుప్తమైపోయింది, అంటే ఈ శాస్త్రం అంతా క్షీణించిపోయింది అని అన్నాడు. ఈ శ్లోకం ప్రకారం భగవంతుడు సృష్టి ప్రారంభంలో ఈ జ్ఞానాన్ని ప్రప్రథమంగా జన్మించిన బ్రహ్మదేవుని హృదయంలో తెలియపరిచాడు. ఆయన నుండి ఈ సాంప్రదాయం కొనసాగింది. ఇంతకు క్రితం శ్లోకంలో శ్రీకృష్ణుడు సూర్యభగవానుడైన వివస్వానుడికి కూడా తాను ఈ జ్ఞానాన్ని తెలియపరిచినట్టు చెప్పాడు. ఆయన నుండి కూడా ఈ సాంప్రదాయం కొనసాగింది. కానీ ఈ భౌతిక ప్రపంచ స్వభావం ఎలాంటిదంటే కాలక్రమంలో ఈ జ్ఞానం లుప్తమైపోయింది, అంటే క్షీణించిపోయింది. ప్రాపంచిక మనస్తత్వం గల కపటులైన శిష్యులు తమ కళంకిత దృక్పథం పరంగా జ్ఞానాన్ని అన్వయిస్తారు. అలా కొన్ని కాలాలు మారిపోయేటప్పటికీ తరాల్లో ఆ జ్ఞానం యొక్క ప్రాచీన స్వచ్ఛత అనేది మలినమైపోయింది, అంటే పొల్యూట్ అయిపోయిందన్నమాట. ఇలా జరిగినప్పుడు తన అకారణ కరుణచే భగవంతుడు ఆ సందేశాన్ని మానవజాతి సంక్షేమం కోసం తిరిగి సుస్థిరపరుస్తాడు. ఆ పనిని తానే ఈ లోకంలో స్వయంగా అవతరించి గాని లేదా తన పని కోసమే నియమింపబడ్డ భగవత్ ప్రాప్తి నొందిన మహనీయుని ద్వారా గాని మనకి చేరుస్తాడు. ఎలా అంటే జగద్గురువులు ఆదిశంకరులు లాంటి వారి రూపంలో అవతరించి మనకి వారు ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఇస్తారు. కృష్ణార్పణమస్తు. స్వస్తి.